ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనే నేను టీడీపీ టికెట్ అనౌన్స్ చేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. చాలా పెద్ద కాన్స్పిరసీ అండి ఇది. బీజేపీకి సోము వీర్రాజుకి అనుకుని తను రిజెక్ట్ చేస్తేనే మీకు టికెట్ వచ్చింది. సోము వీర్రాజు గారు సడన్గా మీరు తెలుగుదేశం నుంచి బీజేపీ జెండా ఎందుకు మార్చాల్సి వచ్చింది? దీన్ని మనం ఎందుకు స్వీకరించకూడదు? 2009లో ఎంపీ ఎలక్షన్స్కి ఫండింగ్స్ ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు. నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదురుగా నేను నా కుటుంబంతో సైతం ఆత్మాహుతి చేసుకుంటాను. సార్ మీకు థ్రెట్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్య మీకు సెక్యూరిటీ కూడా పెంచినట్టున్నారు. ఎవరి వల్ల ఉంది? నన్ను కిడ్నాప్ చేసి అడతీగల దగ్గరికి తీసుకెళ్ళి పార్టీ వాళ్ళు అరేంజ్ చేసింది డైరెక్ట్గా అసాసినేట్ చేసేమని. చంద్రబాబు నాయుడు గారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. అదంతా వాస్తవం అండి. అది ఏ ఆలోచనతో ఏం జరిగిందో తెలియదు. కానీ ఎలక్షన్స్కి మొన్న ఎంత ఖర్చు పెట్టారు? అంతే కదండి.